హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో 50+ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. అన్ని చోట్లకు మనము కాంచీవరం చీరలు అయితే కట్టుకోలేము కదా. సింపుల్గా ఏదైనా ఫ్రెండ్స్ ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలి అన్నా, లేదా ఒక రిసెప్షన్ కానీ చిన్న ఎంగేజ్మెంట్ ఏదైనా ఉన్నా, బర్త్డే పార్టీస్కి వెళ్ళాలి అన్నాను, మనకు ఎప్పుడు హ్యాండీగా వచ్చేది ఈ ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అన్నమాట. ఈజీ టు డ్రేప్ అండ్ క్విక్ టు గెట్ రెడీ అండ్ యూ లుక్ గార్జియస్ కదండి. కాబట్టి నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ ఏమున్నాయనేసి మీరు చూసేద్దాం. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ కమింగ్ టు మై వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ శారీస్ అన్నమాట, ఈ లావెండర్ కలర్ శారీ. ఇది మనకు టిష్యూ శారీ అంటారు కదా, సో ఆ మెటీరియల్లో అయితే వస్తుంది అన్నమాట. శారీ మొత్తమును ఇలా మనకు చిన్న చిన్న కుందన్స్ తోటి స్ట్రైప్స్ లాగా వచ్చేస్తుంది. అండ్ కింద బార్డర్ ఏమో ఇలా కట్ వర్క్ అయితే ఉందన్నమాట. సో దీన్ని నేను మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మనకు శారీస్ మొత్తమును తాన్లో ఇస్తారు కదా, సో అలా కట్ చేసి చేసుకున్న శారీ అన్నమాట ఇది. ఈ శారీకు నేను పేరప్ బ్లౌజ్ ఏమో ఇలా వెల్వెట్ది మెటీరియల్ అయితే కొనుక్కొని కుట్టించుకున్నాను అనమాట. అగైన్ ఎల్బో లెంత్ స్లీవ్స్ అనమాట. సో సన్నగా పొడువుగా ఉండే వాళ్ళకు ఎల్బో లెంత్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ లో ఏమో ఇలా క్లోజ్డ్ నెక్ అయితే వచ్చేస్తుంది, కవర్ నెక్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ ఇలా ఓపెన్ అనమాట, పైన ఇలా టాజిల్స్ లాగా వచ్చేస్తుంది. అండ్ కింద ఏమో ఇలా బటన్స్. సో ఈ శారీ వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కట్టుకుంటే కానీ చాలా బాగుంటుంది అనమాట. మా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో మీరు చూసినట్టయితే అందులో కట్టుకున్న శారీ ఇది. ఈ శారీ చాలా స్పెషల్ నాకు. ఎందుకు అంటే మా ఆయన నన్ను షాపింగ్ తీసుకెళ్ళి కొనిచ్చిన శారీ అనమాట. జనరల్గా తను షాపింగ్ రారు, సో తను ఎప్పుడు వచ్చినాను నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సో అప్పుడు తీసుకున్న శారీ అయితే ఇది. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే ఈవినింగ్ రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, క్యాజువల్ వేర్కి అయితేనే చాలా బాగుంటుంది. ఇందులోకి మనకు నెక్ పీస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక మంచి ఇయర్ రింగ్ పేర్ చేసుకుంటేను యూ లుక్ గార్జియస్ అనమాట. సో ఫస్ట్ శారీ ఏమో ఈ శారీ. అండ్ నా నెక్స్ట్ శారీ ఏమో ఈ బ్లాక్ జార్జెట్ శారీ అన్నమాట. దీని మీద మనకు ఫుల్ వైట్ కలర్ కుందన్స్ అండ్ వైట్ బీడ్స్ అయితే వచ్చేసింది. సింపుల్ గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ జార్జెట్. అండ్ దీనివల్ల మనకు ఈ బార్డర్ వల్ల కాస్త హెవీ అనిపిస్తుంది సారీ, కానీ చాలా బాగుంటుంది. అండ్ అగైన్ మనకు పళ్ళుకు ఎక్స్ట్రా డిజైన్ ఏం లేదు, సారీ మొత్తమును మనకు ఒకే మోడల్లో అయితేను వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ కాస్త డిఫరెంట్ అండ్ ఫ్యాన్సీగా అయితే కుట్టించుకున్నాను. వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఏమో ఇలా బోట్ నెక్ వచ్చేసి చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్న. అన్నిటికీ ఎల్బో అయితే బాగుండదు కాబట్టి ఇది ఒక షార్ట్ అనమాట. సో వెనకాల ఇలా ఫుల్ బ్రాడ్ రౌండ్ వస్తుంది. సో వేసుకుంటే కానీ లుక్ అయితేనే చాలా బాగుంటుంది. అండ్ పైన బటన్స్ అండ్ కింద బటన్స్ వస్తుంది అనమాట. ఈ సారీ చాలా ముందు కొనింది నేను. సో దిస్ వాజ్ ప్రైస్డ్ అట్ అరౌండ్ 2.5 ఏమో అనుకుంటాను. ఒక 5-6 years ముందు కొన్న సారీ అనమాట ఇది. సో ఇదేమో ఇంకొక సారీ. నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఆరెంజ్ సారీ అన్నమాట. ఇది అండ్ బ్లాక్ శారీ నేను ఒకేసారి కొనుక్కున్నాను. దీనికి నేను అరౌండ్ 3.5 ఏమో పే చేశాను. నాకు కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. చూసిన వెంటనే కాస్త డార్క్ ఏమో అనేలా ఉండింది, బట్ వేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఫుల్ డీటెయిలింగ్ మంచి కుందన్ వర్క్ అయితే వచ్చేసింది శారీ మొత్తము. దీనికి పళ్ళు కాస్త హెవీ వర్క్ అయితేనే ఉంది కాబట్టి సింగిల్ ప్లీట్స్ కొంచెం క్యారీ చేయడం కష్టము, బట్ ప్లీట్స్ పెట్టుకుంటేనూ చాలా బాగుంటుంది. వర్క్ ఈవినింగ్ రిసెప్షన్ లుక్ అయితేనూ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక 2 times అయితేనూ ఒక రిసెప్షన్కే ఈ శారీ అయితే వేర్ చేసుకున్నాను, చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఏమో ఇలా కుట్టించుకున్నాను అనమాట. లైక్ లోపల మనకు లైనింగ్ మెటీరియల్ కనిపించేలాగా, పైన నెక్ పోర్షన్ మనకు ఈ నెట్ వర్క్ ఎలా వస్తుందో బట్ అలానే, బట్ సారీ మెటీరియల్లోనే నేనే కుట్టించుకున్నాను.
ఇదేమో సేమ్ క్లోజ్డ్, రెండు పక్కల క్లోజ్డ్ నెక్. దీనికి జిప్ ఇలా సైడ్కి వస్తుంది అనమాట. సో ఐ డోంట్ వాంటెడ్ టు హ్యావ్ అ బ్యాక్ ఓపెన్ నెక్ కాబట్టి కాస్త శారీను ట్రాన్స్పరెంట్ ఉంది కదా, సో ఇన్ కేస్ వన్ సైడ్ వేసుకోవాలి అన్న బాగా కనిపిస్తుంది. సో జనరల్గా ట్రాన్స్పరెంట్ సారీస్కు సైడ్ జిప్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకు ఎక్కడాను అటు ఇటు కనిపించకుండా అయితే నువ్వు చాలా బాగా అనిపిస్తుంది. సో కాబట్టి నేను ఇది ఫుల్ బోట్ నెక్ పెట్టించుకొని ఫుల్ బోత్ ద సైడ్స్ కవర్ చేయించుకొని సైడ్ జిప్ అయితే పెట్టించుకున్నాను. సో ఇదేమో సారీ చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్ గా ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే గానీ చాలా అనమాట. సో నెక్ పీస్ కానీ ఏం అవసరం లేదు, ఒకే ఒక సిల్వర్ జ్యువెలరీ ఏదైనా పెట్టుకుంటేను చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదొక సారీ. నెక్స్ట్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ వైట్ సారీ. సో ఇది క్రస్ట్ మెటీరియల్ అన్నమాట. లైక్ మనకు ఇలా ప్లీట్స్ లాగా సారీ మొత్తం ఇలా క్రస్ట్ ఉంటుంది అండ్ దీనికి ఇలా సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది. సో అగైన్ ఇది నేను మా ఆయన ఇద్దరు వెళ్ళి షాప్ చేసిన సారీ అన్నమాట. నాకు ఈ వైట్ ఎందుకో చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇలా ప్యూర్ హాఫ్ వైట్ అయితేను నేను ట్రై చేయలేదు. సో కాబట్టి నేను ఈ వైట్ అయితే కొనుక్కున్నాను. దీనికి నెక్ ఏమో ఫ్రంట్ బ్లౌజ్ కు ఫ్రంట్ ఇలా వీ నెక్ పెట్టించుకొని బ్యాక్ గా నేను డీప్ వీ పెట్టించుకున్నాను అనమాట. కాస్త డిఫరెంట్ లుక్ ఉంటుంది అనేసి. సో కాజల్ అగర్వాల్ కాదు, కాజల్ వేసుకో ఉంటది కొన్ని షారుఖ్ ఖాన్ తో సాంగ్స్ లో అంతా, దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన లుక్ ఇది. స్లీవ్స్ ఏమో ఇలా షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ ఇదొకటి అనమాట. సో ఈ సారీ పిక్ అని నేను యాడ్ చేస్తాను. ఏదో ఒక రిసెప్షన్ కి అయితే స్టైల్ చేసుకున్నాను. సో అగైన్ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సారీ. దీనికి అరౌండ్ 2.5 ఏమో పే చేసాము. ఈ చీర నేను చిక్పేటలో కొనుక్కున్నాను. సో ఇది అండ్ ఫస్ట్ చూపించింది రెండు నేను చిక్పేటలో కొన్న సారీస్ అన్నమాట. సో ఇదొక సారీ. నెక్స్ట్ సారీ ఏమో ఈ పేస్టల్ కలర్ అన్నమాట. లైట్ గ్రీన్ కలర్ సారీ చాలా బాగుంటది. పిస్తా గ్రీన్ అని చెప్పొచ్చు. సారీ మొత్తం ఇలా కుందన్ వర్క్ వచ్చి ఈ లైట్ గ్రీన్ కు ఈ పింక్ ఫ్లవర్స్ చాలా ఎలివేట్ అయి కనిపిస్తూ ఉందన్నమాట. సారీ మొత్తం ఇలా మనకు కుందన్స్ వచ్చేస్తాయి అండ్ కింద ప్లీట్స్ దగ్గర అయితే నేను వర్క్ వస్తుంది అనమాట. సో ఇది కానీ అగైన్ ఫాలింగ్ మెటీరియల్ని కట్టుకుంటే కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సారీ నేను కట్టుకున్నాను కానీ దాని ఫోటో అయితే లేదు. అండ్ బ్లౌజ్ ఏమో చాలా సింపుల్ బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను. ముందర ఫ్రంట్ నెక్ ఏమో ఇలా లీఫ్ డిజైన్, బ్యాక్ రెగ్యులర్ బ్యాక్ ఓపెన్ అండ్ ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది. స్లీవ్స్ కు జస్ట్ కాస్త ఏమంటారు కాస్త పాత మనకు లుక్ ఇవ్వాలి అనేసి ఈ పఫ్ హ్యాండ్స్ అయితే నేను పెట్టించుకున్నాను. అప్పుడు సీతారామం మూవీలో అంతా వచ్చినప్పుడు ఇది కాస్త ట్రెండింగ్ గా ఉండింది కదా, కాబట్టి ఆ లుక్ ట్రై చేద్దాము అనేసి ఇక్కడ చిన్నగా ఎక్కువగా లేకుండా కొద్దిగా పీచ్ అయితే పెట్టించుకున్నాను. సో మనకు లుక్ అయితే నేను కాస్త 80s అండ్ 90s లుక్ రావాలి అనేసి. సో ఇదైతే ఇంకొక సారీ. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ. సో ఈ ఎల్లో కలర్ సారీ అన్నమాట. సో ఇది నాకు మా అక్క ఇచ్చింది. బ్లౌజ్ ఏమో తనే స్టిచ్ చేసి రెడీ చేసింది అనమాట. సో ఇలా నెక్ ఏమో ఇలా నెట్ డిజైన్ వస్తుంది అండ్ స్లీవ్స్ కానీ నేను నెట్టెడ్ స్లీవ్స్ అనమాట. సింపుల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కు లేదో క్యాజువల్ గా ఎక్కడైనా వెళ్తున్నాము అనేటప్పుడు కట్టుకుంటే గానీ చాలా బాగుంటది. ఈ సారీ నేను ఇంకా స్టైల్ చేయలేదు. సో కమింగ్ వీడియోస్ లో ఎప్పుడైనా ఈ సారీ అయితే స్టైల్ చేద్దాము. మంచి ఫాలింగ్ షిఫాన్ మెటీరియల్ అన్నమాట. సో లుక్ అయితే చాలా బాగుంటది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదొక సారీ. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ. ఇదేమో బనారసి మోడల్ అన్నమాట. సో బనారసీలో చాలా ఇమిటేషన్స్ అండ్ ఆ మోడల్స్ లో చాలా సారీస్ అయితే నేను ఒక సీజన్ లో రిలీజ్ అయ్యాయి. సో అప్పుడు కొన్న సారీ. అంటే ఇది నాకు మా అక్క వాళ్ళు వినాయక చవితి కంటే గౌరవం పండగకు చీర పెట్టేటప్పుడు మా అక్క కొనిచ్చింది అనమాట. సో ముగ్గురు ఒకేలాగా డిఫరెంట్ కలర్స్ లో అయితే తీసుకున్నాము. సో ఇది సారీ మొత్తమును ఇలా మనకు డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ చిన్న చిన్న లైక్ సెల్ఫ్ డిజైన్ అన్నమాట.
బ్లూలోనే మనకు ఇలా లైట్ బ్లూ డిజైన్ అయితే వస్తుంది. సో చాలా చీర కాస్త హెవీగా ఉండే దానివల్ల నేను జస్ట్ వెరీ సింపుల్ బ్లౌజ్కి అయితే వెళ్ళాను. ఇంకా 3/4 హ్యాండ్స్ ఇవన్నీ పెట్టించుకుంటే ఎక్కువ మనకు ఆడ్గా కనిపిస్తుంది అనేసి సింపుల్గా ఇలా బోట్ నెక్ పెట్టించుకున్నాను. అండ్ ఇది స్లీవ్లెస్ అన్నమాట. అండ్ బ్యాక్ ఇలా ఓపెన్ కట్టుకుంటే బ్లౌజ్ వల్లనే చీరకు లుక్ వచ్చినట్టయితేనూ అనిపించింది. ఇదైతే చాలా బాగుంది. నేను కట్టుకున్న పిక్స్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇదేమో జయనగర్లో ఉన్న ప్రశాంతిలో కొనిందనమాట. నేను వెళ్ళలేదు సెలెక్షన్కు, మా అక్కే కొనింది. సో ఇదొకసారి. Coming to the next saree, and again one of my very favorite sarees అన్నమాట. సో ఇది మా అత్త అండ్ మా ఆయన పెళ్లి కాక ముందు వచ్చే అమ్మాయి కోసం తీసి పెట్టిన చీర అన్నమాట ఇది. సో ఇది ఔరంగాబాద్లో తీసుకున్న సారీ. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి అయితే కట్టుకున్నాను, నా ఇన్స్టాగ్రామ్లో కానీ నేను పోస్ట్ చేశాను అనమాట. సో చీరేమో ఇలా వచ్చేస్తుంది. సారీ మొత్తం బుట్టాస్ అండ్ క్రీమ్ కలర్ బార్డర్. సో బుట్టాస్ ఆల్ ఓవర్ ఉండే దాని వల్ల చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ చీరకు నేను చాలా స్పెషల్గా బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవాలి, బికాస్ సారీ చాలా బాగుంది కాబట్టి మంచి ఈవెంట్స్ కట్టుకోవాలి అనేసి నేను ఈ బ్లౌజ్ కాకుండా అడిషనల్గా ఇంట్లో ఒక మెటీరియల్ ఉంటేను దాన్ని పేరప్ చేసుకొని బాడీకి అయితేను ఆ మెటీరియల్ ఇచ్చి స్లీవ్స్కు అండ్ వెనకాల ఇలా బో రావడానికైతేను సారీ మెటీరియల్ అయితే యూజ్ చేసుకున్నాను. అవుట్పుట్ అయితే నేను అనుకున్న రేంజ్కి అయితే రాలేదు. టైలర్ దీన్ని కాస్త బ్లౌజ్ చెడిపేశాడనమాట. అంటే మెజర్మెంట్ వైజ్ కాస్త ఇది చిన్నగా వచ్చేసింది నాకు. ఈ షోల్డర్ పార్ట్ మొత్తమును చిన్నదైంది అనమాట. సో నేను ఎలా చెప్పాను అంటే వెనకాల చాలా ఇలా డీప్ నెక్ వచ్చి అండ్ కింద బో లాగా రావాలి అండ్ ఫ్రంట్ నాకు నార్మల్ రౌండ్ నెక్ రావాలి అనమాట. సో ఇది చేసే ప్రాసెస్లో ఈ షోల్డర్ పార్ట్ చాలా తగ్గిపోయింది కాబట్టి నేను ఈవెన్చువల్లీ బ్లౌజ్ పడిపోతుంది అనమాట. సో దీనికి ఏదైనా నేను కాస్త ఇంకా రిపేర్ అయితే చేయించుకోవాలి. బట్ సారీ అయితే చాలా బాగుంది. ఒకసారి నేను దీన్ని స్టైల్ చేసుకున్నాను, పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను, ఎలా అనిపించింది అనేసి నాకు చెప్పేసేయండి. సో ఇది ఒక చీర అనమాట. ఒక్క సీజన్ మనకు ఈ రెడీమేడ్ సారీస్ అంటే క్విక్ 2 minutes వేర్ సారీస్ అయితే చాలా బాగా ట్రెండింగ్లో అయితే వచ్చింది. అప్పుడైతే నేను ఒక సారీ అయితే కొనుక్కున్నాను. ఇదేమో నేను మా పెళ్ళి షాపింగ్ అప్పుడు కొనుక్కున్న చీర అనమాట. సో అప్పటికే బాగా ట్రెండింగ్లో ఉండింది ఈ సారీస్. సో ఫ్యాన్సీ సారీ ఏదైనా పార్టీస్కు ఇలా వెళ్ళినప్పుడు బాగుంటుంది, ట్రై చేద్దాము అనేసి కొన్న సారీ అనమాట ఇది. బ్లౌజ్ అగైన్ రెడీమేడ్ బ్లౌజ్. అగైన్ ఇది మనకు లావెండర్ వచ్చేస్తుంది అనమాట. టూ మెనీ లావెండర్స్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇలా ప్లీట్స్ ఉంటాయి మనకు. మనం జస్ట్ దీన్ని స్కర్ట్ లాగా వేసేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ అగైన్ పళ్ళు అయితే వాళ్ళే ప్లీట్స్ ఇచ్చేసి ఉంటారు. సో దీన్ని వేసుకోవడం అనమాట ఇలాగా. సో దీన్ని కానీ నేను షార్ట్స్లో కానీ స్టైల్ చేసుకున్నాను. సో సారీ కలర్ అయితే నాకు బాగా అనిపించింది కాబట్టి నేను ఇదైతే కొనుక్కున్నాను. ఇది కానీ చిక్పేట్లోనే కొన్నాం అనమాట. సో 3 years ముందు ఈ సారీ ఏమో 3000 ఏమో అనుకుంటాను. సో పెద్దగా ఆల్టరేషన్స్ ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉండింది ఫిట్టింగ్స్ మొత్తమును. సో బ్లౌజ్ ఏమో ఇలా క్లోజ్డ్ నెక్ బ్లౌజ్, వెనకాల ఇలా ఓపెన్ అయితే వచ్చేస్తుంది. సో వేసుకుంటే క్యాజువల్ సింపుల్ లుక్ అనమాట. డిఫరెంట్గా అనిపిస్తాము అండ్ కాస్త యంగ్ లుక్ కానీ ఇస్తుంది అనమాట. సో ఇదొకసారి. సో చూసారు కదండి నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్. పట్టు చీరలే కాకుండా కాటన్ చీరలే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా మంది అంటూ ఉంటారు ఎందుకు అన్ని పట్టు చీరలు నీకు ఇష్టము, పట్టు చీరలు ఇష్టం, ఎప్పుడు అవే కొంటావు అని. అలా కాదు, క్యాజువల్ శారీస్ కానీ కొంటాను అనమాట. క్యాజువల్ కానీ కట్టుకుంటూ ఉంటాను కాబట్టి నేను అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంది. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఆశ అండి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయో అట్లీస్ట్ మన ఇండియాలో వీవ్ చేసేవన్నీ నా దగ్గర ఉండాలి అనేసి. సో ఈ విషయం అయితే నేను మా ఆయనకు కానీ చెప్పి ఉంచాను అనమాట. సో జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ ది కలెక్షన్స్ ఇన్ మై వార్డ్రోబ్. సో స్టెప్ బై స్టెప్ వీ విల్ రీచ్ దేర్. సో ఇదే అనమాట నా శారీస్ కలెక్షన్. సో ఇందులో మీకు ఏ శారీ నచ్చింది అనేసి నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ do subscribe to my channel.
ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సారీస్ లో మీకు ఏ సారీ నచ్చింది అనేసి నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. ఐల్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.